ఎర్రకోటపై నిజాం జెండాను ఎగరవేయాలని కలలు కన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కాసిం రజ్వీ. ఆయన చివరి జీవితం మాత్రం అస్సలు ఊహించని విధంగా ముగిసింది. ఈ వీడియోలో ఆయన కథ ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. కాసిం రజ్వీ నిజాం పాలనలో ఒక రాజకీయ నాయకుడు. ఆయనకు రజాకార్లు అనే సైన్యం కూడా ఉండేది. రజాకార్ల పని హైదరాబాద్లో నిజాం రాజ్యం కొనసాగించడానికి హింస చేయడం. రజ్వీ కల ఏమిటంటే హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలి. ఒకరోజు ఎర్రకోటపై నిజాం జెండా ఎగరాలి. అందుకే ఆయన హిందువులపై దాడులు చేయించేవాడు. విభజన సమయంలో హింసను బాగా రెచ్చగొట్టాడు. 1948లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ను కలిపేసింది. భారత సైన్యం కేవలం 5 రోజుల్లోనే రజ్వీ నిజాం సైన్యాన్ని ఓడించింది. రజ్వీని అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడ ఆయన శక్తి, రజాకార్ల ప్రభావం అంతా కరిగిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసిం రజ్వీకి పాకిస్తాన్ వెళ్లే అనుమతిని ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్లి మిగతా జీవితాన్ని పూర్తిగా గుర్తింపు లేకుండా గడిపాడు. ఒకప్పుడు ఎర్రకోటపై నిజాం జెండా ఎగురుతుందని కలలు కన్న కాసిం రజ్వీ చివరికి తన దేశాన్నే కోల్పోయి పరాయి దేశంలో ఒంటరిగా మరణించాడు.